రాష్ట్రంలో పోలింగ్ 65%. హైదరాబాద్ జిల్లా బేలాలో ఓటు వేసేందుకు బారులు తీరిన జనమిల్లు. రాష్ట్రంలో పోలింగ్ 65%. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే దాదాపు సమానం. పల్లెల్లో బారులు తీసిన ఓటర్లు, పట్నాల్లో అంతంత మాత్రమే. అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్యల్పంగా హైదరాబాద్ లో 46.8%. 10 ఎంపీ సీట్లలో 70% దాటిన పోలింగ్. వచ్చే నెల 4న ఫలితాలు. ఎస్, ఇది గనక ఇగో 10 ఎంపీ స్థానాల్లో 70% దాటిన పోలింగ్. మరి ఇది పైసలు ఇచ్చిందని చేసింలా, హిందుత్వవాదంతో చేసింలా, లేకపోతే కాంగ్రెస్ కు సంబంధించి పట్టణాల్లో ఇంకా ఆ పోలింగ్ శాతం కావచ్చు, ఆ ఓటర్లు కావచ్చు ఇంకా బలంగా ఉన్నారా అనేది తేలాలి. ఈ 10 ఎంపీ స్థానాల్లో గనక ఈ 5 నెలలలో ఈ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత, ఆ ఓటింగ్ గనక బీఆర్ఎస్ కు పడితే ఈ 10 నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలిచేదే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్పష్టంగా 10 ఎంపీ స్థానాల్లో 70% దాటింది పోలింగ్ అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ కి రాడ్డు దింపే విషయమేనా, లేకపోతే బీఆర్ఎస్ కి బూస్టింగ్ ఇచ్చే పోలింగ్ ఏనా, లేకపోతే ఇదే మోదీ మైకంలో బీజేపీ మత్తులో ప్రజలు ఏమన్నా ఈ 70% పోలింగ్ లో పాల్గొన్నారా అనేది తెలియాలి. వచ్చే 4న ఫలితాలు, వచ్చే నెల 4న ఫలితాలు. కాబట్టి 70% పోలింగ్ దాటిన 10 నియోజకవర్గాలు, 10 ఎంపీ సీట్లు ఇప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోయేది 10 ఎంపీ స్థానాలు మాత్రమే. ఈ 10 ఎంపీ స్థానాలలో 70% పోలింగ్ పెరిగిందంటే ఇది ఎవరి కొంప ముంచేదానికి, తెలంగాణను బాగుపరుచుకునేదానికా, తెలంగాణ కొంప ముంచేదానికా, లేకపోతే గుజరాత్లోనికి బానిసలుగా మనము మోకరిల్లడానికా, లేకపోతే అదే విధంగా ఢిల్లీ ఓనికి ఇక్కంచెల్లి ధనము మళ్ళీ అటు పంపించడానికా అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు చూడబోతున్నాం. ఇక అత్యల్పంగా హైదరాబాద్ లో 46.8%. మీరు మారరు. హైదరాబాద్ పరువు తీస్తానులే, ఈ ఓటర్లు హైదరాబాద్ పరువు తీస్తాను. అభివృద్ధి జరిగితే మంచి హాయిగా ఉంటారు ఇంట్లో. మీకు అన్ని చల్లగా ఉండాలి, నీళ్లు రావాలి, కరెంటు ఉండాలి, పరిశ్రమలు రావాలి, కానీ ఓట్లే వేయద్దు మనం. ఇదానే మీరు మళ్ళీ 6 గంటలకు కథం బార్లు వైన్లు దియ్యాను, ఉరికిన్లుగా గొర్రెలు ఉరికినట్టు ఉరికిన్లు తాగడానికి ముందు ఉంటాను, ఓట్లకి ఎన్నుకుంటాను. ఇదా మీ కథ? మెట్రోపాలిటన్ సిటీగా పేరున్న హైదరాబాద్ లో ఓటర్లు బద్దకస్తులా, వ్యసనపరులా, లేకపోతే ఓటింగ్ గురించి తెలియదా, లేకపోతే ఓటుకు విలువే లేదనుకుంటారా, లేకపోతే ఏమి బతుకున్న శవాలం అనుకుంటారా? మీరు ఏంది మీ కథ? కనీసం 50% కూడా ఓటింగ్ పడతలేదంటే హైదరాబాద్ ప్రజలను ఏమనాలిగా? బద్దకస్తులే అనాలి, లేకపోతే సోమరిపోతులు, లేకపోతే బాధ్యత లేని దరిద్రులు అనుకోవాలి మిమ్మల్ని. ఇక అత్యధికంగా భువనగిరిలో 76%. మరి ఇక్కడ ఇది కొంత బీసీ ఫ్యాక్టర్ కలిసి వచ్చి ఇక్కడ ఓట్లు ఎక్కువ పడ్డాయా, లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ లో భాగంగా ఇక్కడ ఓట్లు పడ్డాయా అనేది కూడా ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ కనబడుతుంది. మొత్తానికైతే 10 ఎంపీ స్థానాలు, ఈ 10 ఎంపీ స్థానాలు కేసీఆర్ ని మరొకసారి మాకు నువ్వే కావాలి, నువ్వే పెద్ద లీడర్ అని చూపెట్టబోతున్నాయా, లేకపోతే కేసీఆర్ ని మరింతగా కిందికి నెట్టేసే ప్రయత్నంలో భాగంగానే ఈ 70% పోలింగ్ పెరిగిందా అనేది కూడా మనం తెలుసుకోవాలి.